ఏంటండోయ్ కెమెరా మా వైపు తిప్పారు. మా స్టోరీ వింటే మీకేమొస్తుంది? లోపల ఒక ప్రేమ జంట ఉంది, వాళ్ళ స్టోరీ వింటే మీకు క్లారిటీ వస్తుంది. వెళ్ళి చూసేయండి హాయిగా. హలో, అందరికీ నమస్తే. నా పేరు వర్షిని. వర్షం పడేటప్పుడు రైతులకు ఎంత ఆనందం వేస్తుందో బట్టలు ఆరేసేవాడికి అంతే కోపం వేస్తుంది. సిచ్యువేషన్ బట్టి మారే ఫీలింగ్ లైఫ్ లో ఒకేలా ఎలా ఉంటాయో చెప్పండి. లైఫ్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్ మనకో పాఠం నేర్పిస్తే అవతల వాళ్ళకి ఏం నేర్పిస్తుందో మీరే చూడండి. కాఫీ బావా తెస్తున్నా. బావా కాఫీ. నేను మొహం చూడడానికి వెళ్ళేదే, కాఫీ కోసం మాత్రం పిలిచాను. ఎందుకు నన్ను నీ మొహం చూపిస్తావు? ఏంటి, మా బావ నన్ను తిడుతున్నాడు అనుకుంటున్నారా? లేదు, మా బావ నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. అతనంటే చాలా ఇష్టం, నాకు అతనంటే చాలా ఇష్టం. ఒకరోజు మా బావతో మాట్లాడడానికి నేను మా నాన్న బయటికి పంపించాను. ఆ తర్వాత అతను తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. మా నాన్న చనిపోవడానికి కారణం నేనే అని మా బావ నన్ను అసహించుకోవడం మొదలుపెట్టాడు. నేను పార్టీకి వెళ్తున్నాను, నైట్ కొంచెం లేట్ అవుద్ది. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా బావా. పోయే, అమ్మాయిలకి పెళ్లి ముందు కూడా తన మాటని అబ్బాయిలు కోరుకుంటే అది తెలిసిన ఎవడో పెళ్లి చేసుకోడు. మూసుకొని పని చూసుకో. ఛ, మా బావ నన్ను ఎలా ప్రేమించేలా చేసుకోవాలో తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నుంచి చూస్తున్నా మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మా బావకి నా మీద ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ నన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నాను. కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఐ లవ్ యూ ఏంటి? అని చెప్పండి అంతే, మీ బాబు ప్రేమిస్తాడు. మా బావకి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ అదేదో పెద్ద బూతులాగా అసలు పట్టించుకోడు, అసహించుకుంటాడు. అది బూత్ కాదని మీకు తెలుసు కదా. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నారండి? నాకు అది అర్థం కాదండి. అమ్మాయిలకి ఐలో చెప్తే అదేదో బూత్ లాగా తిడతారు, కొడతారు. అయినా మీకు తెలుసు కదా అది బూత్ కాదు కదని. సో అందుకే నేను మీకు చెప్పాను, తిట్టరని కొట్టరని. వీడేంటి నన్ను చిట్టులా పట్టుకున్నాడు? పట్టుకోవడం కాదండి, మీ ఫీలింగ్స్ పట్టించుకోవడం. రేపు ఇదే ప్లేస్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. రండి, మీకోసమే వెయిటింగ్. మా బావ నిన్ను అడిగాను, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అవునా? నిజమా? నేను కాకుండా ఈ రోజు ఎందుకు వెళ్తాం చెప్పండి. తెలుసా, మిమ్మల్ని చూడగానే నచ్చారు. మీ పేరు కూడా తెలియకుండా ప్రేమించని తిడతారని తెలుసుకోవడం కోసం ఈ టైం. మీ పేరు వర్షిని, మీకు మీ బావ అంటే ఇష్టం. మీ బావ మీరంటే ఇష్టం లేదు. మీ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇది చాలా, ఇంకేమైనా కావాలా? ఇదంతా తెలుసుకొని మీరు ఏం చేస్తారు? అయినా ఇన్ని తెలిసి మీకు నేను ప్రేమించడానికి తెలీదా? తెలియదు, ఎందుకంటే అది మీకు కూడా తెలియదు. ప్రేమ అనేది ఒక చెట్టు అనుకుందాం. చిన్నప్పుడు మొక్క ఇప్పుడు చెట్టు అయింది. అది బాగానే ఉంది. చిన్నప్పుడు నీరు పోస్తే కానీ పెరిగిన మొక్క ఇప్పుడు నీరు పోయకపోయినా పెరుగుతుంది. అదే ప్రేమ అంటారు. కానీ కాదు, చిన్నప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ ఇచ్చే మొక్క పెద్ద అయిన తర్వాత ఎందుకు అవ్వదు? ఎందుకంటే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది మీరు ఎందుకు గుర్తించరు? నీకెంత ధైర్యం ఉంటే మా బావ మీద ప్రేమ పోతుందంటావు? చూసారా, మనం ఇంకా అన్నీ అనుకుంటాం. మీరు నన్ను కొట్టారంటే మన రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. అదేం లేదు, మీరు తప్పు మాట్లాడారు, అందుకే నేను కొట్టాను. మీకు తెలియని వాళ్ళు మీరు ముట్టుకుంటారా? లేదు. అంటే నా మీద ఏదో ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ దెబ్బ జీవితకాలం గుర్తుపెట్టుకుంటా. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ నా మనసు మొత్తం చదివేస్తున్నాడు. నా ప్రేమను కూడా మర్చిపోయి అతని ప్రేమకు బానిసైపోయేలా ఉన్నానే. ఇప్పుడు ఏం చేయాలి
తెలియట్లేదు. ఓకే, మీ పేరు? సుధీర్. ఓకే సుధీర్, మీరు నేను మా బావ మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ అరేంజ్ చేయండి. ఎందుకంటే మా బావ నా మాట విండు. సరే. బ్రో, పెట్రోల్ అయిపోయిందా? లిఫ్ట్ కాలా? ఏ నువ్వేంటి ఇక్కడ? నేనే సుధీర్ గారిని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను బావ. అంటే నన్ను ఇక్కడ తీసుకురావడం మీ ఇద్దరు ప్లాన్ అనమాట. ఇంతకీ ఈడావిడు ఈ నీకెలా తెలుసు? తను నన్ను లవ్ చేస్తున్నాడంట బావ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావ వద్దు, సుధీర్ గారు కాపాడండి. బ్రో బ్రో వదలండి బ్రో. నువ్వు చెప్తే ఏంది వినాలి? వదలండి బ్రో. వాడు నన్ను తోసాడంటే వాడికి నువ్వంటే ఇష్టం. వాడు నన్ను తోస్తావు నువ్వేమనలేదంటే నీకు వాడంటే ఇష్టం. నా మీద ప్రేమ పోయిందా? అవును బావ, పోయింది. నేను సుధీర్ని ప్రేమిస్తున్నాను. ఎన్నిసార్లు ప్రేమిస్తున్నాను నేను చుట్టూ తిరిగాను. ఏ రోజైనా పట్టించుకున్నావా? కనీసం మనిషిలాగైనా చూసావా? నీ మీద అసహ్యం వేసింది. వాడిని ఎవరినో ప్రేమిస్తున్నావా? తనెవరో కాదు బావ, నాన్నకిచ్చిన మాట కోసం నన్ను ఫాలో అయి ప్రేమించిన వ్యక్తి. సార్ సార్ ఏం కాదు సార్. సార్ సార్ చెప్పండి సార్. సార్ మీకేం కాదు సార్. మా అమ్మాయి బాబు. ఏంటి సార్? జాగ్రత్తగా చూసుకో బాబు. నేను ఎవరో మీకు తెలుసా? లేదు బాబు, కనీసం ఏమీ తెలియదు నన్ను కాపాడడానికి చూస్తున్నావు కదా, మరి తెలిసిన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటావా? సార్ మీకేం కాదు సార్. మా అమ్మాయి జాగ్రత్త బాబు. సార్ మీకేం కాదు సార్. జాగ్రత్త బాబు. ఏం కాదు సార్. సార్ మీకేం కాదు సార్. జాగ్రత్త బాబు. సార్ సార్ మీకేం కాదు సార్. సార్ 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 చనిపోయే టైంలో కూడా నాన్నకు నువ్వు గుర్తు రాలేదంటే నువ్వేదో తప్పు చేసావు. ఇదంతా మీకెలా తెలుసు? మీరు ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. అరే ఎందుకు అమ్మాయి చుట్టూ అలా తిరుగుతావు? ఒకరికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్తా. క్షమించండి సుధీర్, మా నాన్న ప్రేమించమన్నారని ప్రేమించారా? మొదటి చూపులను ప్రేమించా, చివరి క్షణం దాకా ప్రేమిస్తూ ఉంటా. ఒక నిమిషం ఎవరు నీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనం ప్రేమించే వాళ్ళని చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ ఛాన్స్ నువ్వు మిస్ చేసుకున్నావు, తను సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ బ్రో. వర్షిని
ఏం కంగారు పడుకు బావా, సుధీర్ నా పక్కనున్నా, నువ్వెప్పటికీ నా బావే. నీకే హెల్ప్ కావాలన్నా ఈ వర్షిని ఉందని మర్చిపో. ఏంటి మన స్టోరీ చెప్పి జనం కనిపించేస్తున్నావా? లేదు, క్లారిటీ ఇస్తున్నా. ఎలా అయినా అన్నీ నేర్పించాలి. ఎలా? ఐడియా. అన్నయ్య, అన్నయ్య, ట్రూత్ అదే రాద్దామా? ఖాళీయే కదా, ఆడదాం. సరే అయితే స్పిన్ చేయనా? ఓకే. ట్రూత్ ఆర్ డేర్. డేర్. అర్జెంటుగా అన్నికి వెళ్ళి చల్లటి నీళ్ళు తీసుకుని రామ్మా. ఓకే సరే. చెల్లెళ్ళు మామూలు టైంలోని పనులు చేయమంటే చేయరు, ఇలాంటి టైంలోనే వాళ్ళని ఆట పట్టించాలి. ఇదిగో. ఓకే, మళ్ళీ స్పిన్ చేద్దామా? ట్రూత్ ఆర్ డేర్? ఆల్వేస్ ట్రూత్. టెల్ మీ యువర్ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ నేమ్. అమ్మకి చెప్పవు కదా. ఇది గేమ్ రా అన్నయ్య, ఇక్కడితో మర్చిపోవాలి. సిరి తన పేరు. ఓ, స్పిన్ చేద్దామా? 500 ఇవ్వ, లేదా అమ్మకి చూపిస్తాను. గేమ్ అన్నావు, సిరన్నా నీ గురించి తెలుసు కూడా నీతో గేమ్ ఆట గొప్పని చూసావా? అది బుద్ధి తప్ప. అమ్మకి చెప్పకే ప్లీజ్, 500 ఇచ్చేస్తానే. ఒక్క పేరుకి 500 పడవ నువ్వు ఎప్పుడైనా చూసావా? నాకు జరిగింది మీ వల్ల. ఓ అదా, అది ఇంకా మర్చిపోలేదా? సరేలే గాని వదిన వస్తుంది, ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేవి. ఏ వదినా? సిరి వదినరా. తన్నెందుకు రమ్మన్నా? అసలు తన్నేమో నీ దగ్గర ఎలా వచ్చింది? నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కాల్ చేసి చెప్పా ఇంటికి రమ్మని. అసలు తన్నెందుకు రమ్మన్నావు నువ్వు? అంటే ఇంట్లో పనులన్నీ చేసుకోలేక చేస్తున్నానురా. అదే నిన్ను అడిగితే నువ్వు ఫ్లాష్ బ్యాక్. అన్నయ్య కొంచెం హెల్ప్ గెలుపు మనల్ని అడక్క, ఎవరికి చెప్పుకుంటా చెప్తా. బుద్ధి తక్కువే అన్నానే, దయచేసి ఆ తెంగరదాన్ని పిల్లకే. ఇంటికొస్తే కొంప కొల్లేరైపోద్ది, వెళ్ళిపోమని చెప్పే ప్లీజే. అవునా? ఏం చెప్పినా వింటావు కదా? నువ్వు ఏం చెప్తే చేస్తాను ప్లీజే, నిజంగా. ఆ తెంగరదాన్ని మాత్రం రానవకే ప్లీజే. హలో వదినమ్మా, నువ్వు ఇంకా రావద్దమ్మా. థ్యాంక్స్, ఏం చెప్పినా చేస్తానే. సరే గాని చెప్పిన పని చేయవెళ్ళి. తప్పుద్దా? చెయ్యికి తప్పుద్దా? కల్పన, ఈరోజు బయటికి వెళ్ళి తినేసి వద్దామా? డబ్బులు లేవురా. నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టు కాదా? పద వెళ్దాం. సరే పద. ఎంత బ్రో? 200. ఫోన్ పే చేస్తా. 200 అయితే 100 ఇచ్చారేంటి? ఎవరి డబ్బులు నేను ఎందుకు కడతా? అన్నయ్య నన్ను ఇక్కడ వదిలేకరా. డబ్బులు ఇద్దాం అనుకున్నానే, కానీ నువ్వు ఒకసారి ఏమన్నా గుర్తెచ్చుకో. పానీపూరి బండి దగ్గర ఎంతసేపైనా ఉండిపోవచ్చురా. ఎక్కడే ఉండి సామాన్లతో మరి డబ్బులు కట్టుకుని రా. అన్నయ్య రే
అరే అన్నయ్య, ఇంట్లో ఏం వండలేదు, బయటికి వెళ్ళి టిఫిన్ తేరా. ఎలాగో అమ్మ కూడా లేదు కదా ఇంట్లో. ప్లేన్ దోశ, ఇడ్లీ, ఒక ప్లేట్ ఉప్మా, అంతే చాలు. దిష్టి పెట్టకరా, పోయి తెచ్చి వెళ్ళు. టిఫిన్ తేడానికి వెళ్ళాడమ్మా. నువ్వు వండింది నచ్చలేదంట, తిట్టుకుంటూ వెళ్ళాడు. ఏమో మీకు మీకు ఏమున్నాయో నాకేం తెలుసు. నా టిఫిన్ నాకు ఇస్తే వెళ్ళి తింటా. ఏంటో ఈ దెబ్బలు అస్సలు తగ్గట్లేదు. ఏంట్రా అన్నయ్య, ఇంకా తగ్గలేదా? కోపంతో కొట్టినట్లేదే, పగతో చితగొట్టినట్టుంది. వంట బాగాలేదంటే కొట్టరా ఏంటి? ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. సర్లే కానీ నొప్పులు అస్సలు తగ్గట్లేదు. కొంచెం ట్యాబ్లెట్లు తీసుకురావే, ఒళ్ళు పోవడం అయిపోతుంది. సరే, డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులా? ఆ స్ప్రే కింద పెట్టాను, చూసుకొని తెచ్చి. అరే కొత్త స్ప్రే. ఏమైంది? ఏంట్రా అన్నయ్య, నీకు టాబ్లెట్లు తేడానికి వెళ్తే కుక్కలు నాయన కథలు పడ్డాయి. మంది ప్లాన్ అంతా. Flashback. ఇది కుక్కల స్ప్రే. ఇది కొట్టుకుంటే కుక్కలు ఆటోమేటిక్గా వెంట పడతాయి. చెప్తా. హే, అమ్మ ఫోన్ చేసింది. హలో అమ్మా, మావయ్య వస్తున్నాడా? చెల్లికి పెళ్ళా? ఇప్పుడా? సరే అమ్మా. పిల్ల అంటున్నావేంట్రా? మావయ్య వస్తాడటమ్మా. ఎందుకు? నేను పెళ్లి చేసుకోవడానికి. యా. బాగున్నాను మాయ. సరే మాయ. బాగున్నాను మామయ్య. ఈరోజు సండే మామయ్య, కాలేజ్ ఉండదు. వస్తున్నామే. ఇతన్ని కోపం అంట, పిచ్చి అంటారా? ఏం లేదు మావయ్య. చేసుకోండి మాయ, ఇప్పటికే చాలా లేట్ అయింది. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటారా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? A few minutes later. ఏమే అన్నయ్యకి నువ్వు చెప్పావంట మావయ్య అంటే ఇష్టమని, ఇలాగా ఇంటికి వచ్చిన వాళ్ళు అభిమానించి వచ్చా. ఒరే అన్నయ్య, చచ్చా నా చేతులు. ఇది ప్రశాంతంగా చదవకూడదే, డిస్టర్బ్ చేస్తే పోలే. ఇంట్లో ఎవరు లేరు, ప్రశాంతంగా ఉన్నావా? ఇంట్లో ఎవరు లేరా? కలిసి వచ్చే కాదు. నువ్వు చదువుకోమ్మా, నేను మేడ మీదకి వెళ్తా. సరే. ఓకే. అమ్మాయి నాకు ఎన్నిసార్లు చేసింది? నీకేం చేసిందా? చేసింది. ఏమని అడిగింది? అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావు అడిగింది. దానికి నువ్వేం చెప్పావు? సిరోధంతో మాట్లాడుతున్నాడని చెప్పా. దానికి అమ్మాయి ఉంది. ఇప్పటి వరకు షాపింగ్ చేయడానికి వెళ్ళింది, ఇప్పుడు నిన్ను ఉతకడానికి సామాన్లు కొనడానికి వెళ్ళింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఎత్తర్లే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. నువ్వు ఎవరు ప్రేమించలేదా? లేదురా అన్నయ్య,
నా డ్రీమ్ బాయ్ ఇంకా నాకు దొరకలేదు. డ్రీమ్ బాయ్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో? అందంగా ఉండాలి, ఒక మంచి జాబ్ ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి. సాయంకాలానికి అది కాదురా అన్నయ్య, నీ ఇంటే పడి చచ్చిపోవాలి. పోతారుగా ఆల్రెడీ నేను చేసుకుంటే. ఏంటి? ఏం లేదు కానీ బయట కరెంట్ బిల్లుడు వచ్చాడు, ఆ డబ్బులు ఇచ్చి కరెంట్ బిల్ కట్టుకుంటారా? ఓకేనా? ఆధారు మోకం అలా ఉంటే ఎవడైనా జడుచుకొని చేస్తాడు, మోకం తుడుచుకొని వెళ్ళు. A few moments later. వాడు ఎందుకు నన్ను చూసి పారిపోయాడు? వాడు నన్ను చూసి వెంటనే పారిపోయాడు అన్నయ్య. సరే, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇందాక వీచ్ ఒక అబ్బాయితో మాట్లాడి చూశాను. ఎవరా అబ్బాయి? అన్నయ్య అది ప్రేమిస్తున్నావా? అవును, కానీ ఆ అబ్బాయి కూడా నేను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు అన్నయ్య. కంగారు పడకలేదు, ఆ అబ్బాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఆ అబ్బాయి మంచోడే, అమ్మాయిలతో నేను మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్స్ రా అన్నయ్య. పర్లేదులే. కానీ నువ్వేంట్రా నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు? నేను ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, నువ్వే నాకు ఏ విషయంలో సపోర్ట్ చేయవు. అంత లేదు. సిరి నీకు ఎలా పడింది అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ చెల్లితను నేను చెప్తే లవ్ చేసింది. ఇంత జరిగిందా? హా. సరే, టైం అవుతుంది కానీ రాఖీ కడతాను పద. అవునా? హలో అమ్మా ప్రియా, అమ్మా చెప్పు. మీ నాన్నగారు ఒక సంబంధం చూశారు. ఆ అబ్బాయి రెస్టారెంట్ లో 7th టేబుల్ బుక్ చేశాడు. ఒక గంటలో వెళ్ళమ్మా. అమ్మా ఏంటిది ఇంత సడన్ గా? ఏమో మీ నాన్నగారు చెప్పమన్నారు. Where is the 7th table? హాయ్ అండి, నేనే మీరు చూద్దాం అనుకున్న అబ్బాయిని. అయితే మీరు నన్ను చూడడానికి రాలేదా? లేదండి, మీ ఫేస్ని ఆల్రెడీ చాలాసార్లు ఫోన్లో చూశాను. నా ముఖం చూపించడానికి ఇప్పుడు వచ్చాను. ఓహో, అయితే చూసారు కదా, బయలుదేరండి. మనం పెళ్లి చూపులకని కదా వచ్చామండి, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటారండి ఇలా తెలియని వ్యక్తితో? సడన్ గా మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? సరే, మీ పేరేంటి? కాశీ. నా పేరు ప్రియా, నేను ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను. నాకు మీరు నచ్చలేదు. చాలా కారణం తెలుసుకోవచ్చా? ఇదే కారణం. ఏవైనా మ్యాచ్ అవుతుందా మీరు చెప్పండి. మహా అయితే 10% మ్యాచ్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు చూసారా 80% మ్యాచ్ అవుతుంది. మీరు ఎప్పుడూ లైఫ్ను ఒకవైపు నుంచే చూస్తున్నారు, రెండో వైపు నుంచి చూడండి, లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అచ్చా, ఈ 7 టేబుల్ ఎందుకు బుక్ చేస్తారో చెప్పగలరా? నేను ధోని ఫ్యాన్ అండి. నేను కోహ్లీ ఫ్యాన్ అండి. చూసారా, మన అభిరుచులు కూడా కలవట్లేదు. ఇప్పుడు సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అయింది అనుకోండి, సిఎస్కే గెలిస్తే నేను బాధపడతాను. మీరేం చేస్తారు? ఆర్సీబీ ఓడిపోయిందని నేను కూడా బాధపడతానండి. మరి ఆర్సీబీ గెలిస్తే? సిఎస్కే ఓటం ముందు మీ ఆనందం కూడా ఆనందమే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాట్ ఎందుకు పెట్టుకున్నారు? అంటే రీసెంట్గా గుండు చేయించుకున్నాను, మీరు తీసేమంటే తీసేస్తాను. అబ్బా, ప్రతిదానికి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? నాకు ఇంత కోపం వస్తుంది, మీకు కోపమే రావట్లేదా? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? అది కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నారో చెప్పండి. మీరు నాకు చిన్న ఫేవర్ చేయగలరా? ఏంటి? నా కోసం ఒకసారి క్లాప్స్ కొట్టగలరా? ఎందుకు? ప్లీజ్. చూసారా, మీరు క్లాప్స్ కొట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్టేబుల్గా ఉంచి రైట్ హ్యాండ్తో క్లాప్స్ కొట్టారు. ఒకటి కాంప్రమైజ్ అయితేనే అద్భుతాలు వస్తాయండి, లేదంటే ఆధిపత్యాలే వస్తాయి. మీరు ఎంత చెప్పినా నేను కాంప్రమైజ్ కాలేని, నాకు మీరు నచ్చలేదు. ప్రేమ వద్దంటే ఒప్పించగలను కానీ పెళ్ళే వద్దంటే నేనేం చేయగలను? సరే, మీ అమ్మగారికి కాల్ చేసి చెప్పండి అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు. ఎందుకంటే మీరు ఎక్కడ తగ్గినా కూడా నాకు నచ్చదు, ఎందుకంటే మీరంటే నాకు అంత పిచ్చి. సరేనండి, వెళ్ళొస్తాను. ఒక ఫోటో చూస్తే నేను నచ్చానని మీరు ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మన జనరేషన్లో ఫోన్ చూస్తూ గంటలు గంటలు రీల్స్ చూసే టైంలో కూడా
మీరు నాతో మాట్లాడేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు. నిజం చెప్పాలంటే నిన్న నా ఫోటో బయోడేటా మీ ఫోన్లో పెట్టాను. వాట్సాప్లో అది ఇంకా సింగిల్ టిక్లోనే ఉంది, డబుల్ టిక్ ఇంకా అవ్వలేదు. ఫోన్లో ఉండే అమ్మాయి కాదు, నాతో ఉండే అమ్మాయి నాకు కావాలి. మిమ్మల్ని ప్రేమించడం నా అదృష్టం, మీతో ప్రేమించబడకపోవడం నా దురదృష్టం. వస్తానండి, సారీ వెళ్తానండి. హలో నేను ప్రియాల ఫాదర్ని. అంకుల్ చెప్పండి. అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావో తెలియదు కానీ పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏంటి నిజమా? హాయ్ ప్రియ గారు, నా పేరు కాశీ. నేను కూడా మీరు చదివిన కాలేజీలోనే మీ బ్యాచ్మేట్ని. అయినా నేను ఎవరో మీకు తెలియదు. మన ఇద్దరికీ పెళ్లి చూపులని తెలియగానే చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నానో మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకుంటాను. మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఓకే అయితే మిమ్మల్ని మీకన్నా ఎక్కువ ప్రేమిస్తాను. హలో అమ్మా. అబ్బాయి నచ్చాడా? అర్థం చేసుకునే వాళ్ళని తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దేవుడా, నన్ను నాలుగు కర్ణించు. గతుకులున్న దారికి కొత్త రాధానిచ్చు. మాసిపోయిన నా ఫేస్ కి కొత్త వెలుగునిచ్చు. సర్లేరా బంటి, నువ్వు హ్యాపీయా కదా? ఇప్పుడైనా పూలు పళ్ళు పెట్టు. అంటే ఇంత చేసిన ఒక్క పువ్వు పెట్టాను అనుకుంటున్నావా? రేపు చూడు, ధూమ్ధాం చేసేస్తాను. ఏడ్చావులే. రూమ్ లో ఎంతసేపు మీ ఫ్రెండ్స్ తో ఊరేగడం తప్పితే నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా? అవును, మా ఫ్రెండ్స్ కాల్ చేయాలి కదా, ఈ యాప్ నుంచి చెప్పాలి కదా. ఒరే వద్దురా, నీ మంచిగా చెప్తున్నా. దేవుడు ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ దేవుడా. ఆపడానికి చేస్తే ఆశీర్వాదం అనుకుంటున్నాం, ఇంక నిన్ను ఎప్పుడూ కాపాడలేడు. యాహూ, సాధించాను. అరే నాకు తెలుసురా, నీకు టెన్షన్ త్వరగా వచ్చేద్దని. అది కాదురా, అది అదైతే లోతీడు బాగా తెలుసు. నాకేం తెలుసు? అదే రామోన్ చెప్పు కదా. ఓ అదా, రంగు రుచి చెక్కదానం ఈరోజు అయినా షుగర్ కదా. నీకు పార్టీ కావాలా వద్దా? బంటే అడ్రస్ పెట్టు నువ్వు. నా ఇంటికి వచ్చేయండి. అమ్మో, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అవునరా, పెళ్ళికి బెచ్చం కూడా అట్టు సడన్గా పార్టీ చేసినా. మామ, నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా ఫైనల్ గా. కంగ్రాట్స్ అబ్బాయి. ఇంతకీ అమ్మాయి ఎవరు? అబ్బాయా కట్టెలో పెళ్లి చేసుకుంటా మనంత కొడుకుండేవాడు. తప్పురా, పెద్ద ఉండేవాడు. 10th క్లాస్ స్పెషల్ తప్పితే మీతో కలిసి చదివండి రా. మనందరం ఫ్రెండ్స్ రా. ఊరుగా ఎద్దులో ఉన్నావు, ఎడుతా అసహ్యంగా ఉంటావు. అంతద్దు పాయింట్కి రా. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటారో చెప్పలేదు. అమ్మాయిని చెప్పడానికి 2 కళ్ళు సరిపోరా. డాక్టర్ 4 కళ్ళు ఇచ్చాడు కదా, కళ్ళద్దాల రూపంలో చూడొచ్చు కదా. మెడపెట్టేద్దేమో. సరే సరేలే, ముందు పాయింట్కి రా. అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి గురించి చెప్పాలంటే తను అసలు అమ్మాయే కాదురా, తను వేరు అంతే. శాండీయా? ఇంతకీ అమ్మాయి కోసం ఇంతలా చెప్తున్నావు కదా, తనలో నీకేం నచ్చిందిరా? నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి గురించి చెప్పాలంటే, ఆ అమ్మాయి గురించి ఎంతలా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి అందంగా ఉందని, అసహ్యంగా ఉందని కాదు. ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే నా నుండి దూరం చేయొద్దు. ఎందుకంటే మేమిద్దరం బయోలాజికల్గా బాండ్ అయిపోయాం. ఆ అమ్మాయి మా ఇంటికి వస్తే మా ఇల్లంతా వెలిగే. ఆమె మనిషి కాదు, ప్రాణం. నీకు తెలుసా, తను నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని ఉంది. ఎందుకంటే తను మంచిదని చెప్పడానికి సాక్ష్యం ఏది తను మొట్టమొదటి పెళ్లి చూపులు నాతోనే ఉంది. ఎందుకన్నా గొప్ప నేనేం చెప్పినా అన్ని వింటుంది. ఇంకేంటి, ఇంకా ఎన్ని చెప్పాలి?
సీజ్ ఎవ్రీథింగ్, సీజ్ మార్వెలస్, సీజ్ ఎక్సలెన్స్ ఉమెన్. ఇదిగో మెసేజ్ తనే పెట్టింది. మెసేజ్ అక్క. బంటి బంటి బంటి, రే రారా హాస్పిటల్ తీసుకెళ్దాం. రే బంటి, ఒక నిమిషం. సారీ అండి, ఇప్పుడే తెలిసింది మీరే పెళ్లి కొడుకు అని. మీ అబ్బాయి కోసం మీరు వచ్చారేమో, మీకు నచ్చితే తనకు నచ్చినట్టేమో అనుకున్నా. అయినా ఈ వయసులో మీకు పెళ్ళి ఏంటండి, సిగ్గు లేకపోతే సరే. ఏమైందిరా? అరే రారా హాస్పిటల్ తీసుకెళ్దాం. అరే బొమ్మలో చూస్తావేట్రా, రారే. అరే అని ప్రాంక్ చేద్దాం, నేనే ఫేక్ మెసేజ్ పెట్టాను రా. ఈడేంట్రా? బండి బండి, లే 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 లే. బాబోయ్ అంటున్నారా బాబు? ఏం జరిగింది? లోహిత్ నీ మీద ప్రాంక్ చేశాడు. ప్రాంక్ చేయడానికి నేను దొరికాను. ఒక నిమిషం గుండె అయిపోయింది తెలుసా? నీకు షోర్ ఉందని తెలుసు, బీపీ ఉందని తెలుసు, హార్ట్ అటాక్ ఉంది. అయినా ఒంట్లో ఎన్ని రోగాలు పెట్టుకుని నీకేం కదా తెలియ. బొసలు కొట్టేస్తుంది. రే 12 అయిందిరా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మామా. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా బంటి గడికి పెళ్లి సెట్ అయిపోయింది. ఏమైందిరా? ఏం కాలేదు. సాంగ్ సాంగ్. ఏమన్నారు? అమ్మ పండగ కొత్త బట్టలు కొనిసాను, జిగ్ జిగ్ లాడిచ్చేస్తాను. అరే చిన్నోడా, పెద్దోడికి బట్టలు కొన్నావా? ఆడితో చెప్పి నేనే తీసుకున్నాను. అయినా పండగలకు రాడు కదమ్మా. బుజ్జిమండ దీన్ని మాత్రం పండగ కోసం చేస్తాను. ఏమన్నారు? ఎవడా ఈ టైంలోనే. చెప్పరా, వినపడుతుంది చెప్పరా. సడన్ ఏమైందిరా? పూర్ణ పట్ట కొత్త బట్టలు వేసుకుంటాడట. దీని మీద నా పేరు రాసినట్టుంది. ఇదేనా ఉంది కదా, జస్ట్ చెప్పరా, ఎందుకు వరుతున్నావు? నేను నిరుద్యోగి, ఇప్పుడు పెద్ద ఉద్యోగం, ఇంట్లో పెద్ద బిల్డప్ రాని చెప్తాను, కత్తిరించదు. ఉన్నాను రా, నాకేం చెవుడు లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. పెద్దోడా బాగున్నావా? బాగున్నానమ్మా, ఆశీర్వాద్ తల్లి. గోధుమ పిండి ఏం కాదేట్రా? ఆడు అడగడాడు, ఎదిగే వయసు అయిపోయింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. నీకు జలస్ రా. ఏంట్రా నాన్న, టైంకి తింటున్నావా లేదా? బాగా చిక్కిపోయావు.
ఆఫీస్ టైంలో పడి తిండి నెగ్లెక్ట్ చేస్తున్నావా? ఎంతైనా నువ్వే ఇంటికి పెద్ద కొడుకువిరా. సర్లే గాని ఎప్పుడు తిన్నావో ఏమో, చేతులు కాళ్ళు కడుక్కొని రా, అన్నం పెడతాను. చూసావా మన మీద ప్రేమ? ఫస్ట్ రోజు కదరా, అలా ఉంటుందిలే, రేపు చూద్దుగా. వాచ్. రే నా వాచ్ ఎక్కడ పెట్టాను చూసావా? ఏం చేస్తున్నావు? వాచ్ రా, నాదేం దాచిన సూత్రం. రే 30,000 జీత కడితే ఇలారా మాట్లాడేది? రామచంద్ర బాబు, ఇక్కడ ఓరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటి 30,000 జీతమా? నీ రూమ్ రెంట్ ఎంతరా? 10,000. నీ ట్రావెలింగ్ 5,000. అవన్నీ ఖర్చులు 5,000. అవన్నీ పోకుండా ఇంటికి ఎంత పంపిస్తాం? 10,000. మన ఇంట్లో పనుడికి 12,000 ఇస్తున్నావురా. బయటకు రావడం చెప్పకే 30,000 జీతం అని పనుడు కన్నా సీపు చూస్తారు ఏంటి? పొద్దున్నోడే మెసేజ్ పెట్టాడు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. భోగి రోజు కూడా వదలలేడు. భోగికి ఇన్ని కాల్చేయాలి, సన్నిధిలో 10 నిమిషాల్లో మీటింగ్ అట. స్నానం చేయడం అవసరం ఏంటి? డైరెక్ట్కి వెళ్ళి కూర్చుంపోదాం, అడిగేం తెలుస్తుంది ఏంటి? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్. యా 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 యా. ఏంటి వెంకటేశ్వర యాయా తప్ప ఇంకేం రావట్లేదు. యాయా కోసం 30,000 జీతం ఇస్తున్నారు. అమ్మా ఈ కబ్బలు ఎన్నిసార్లు చెప్పాను? ఏ తీసుకెళ్ళి ఊర్లో నేను రే రే ఆరబెట్టాలి కదమ్మా. రే మీటింగ్ అవుతుందిరా. ఇటు ఆడికి కూడా కావాలా? ఒకటే ఉందా? ఎండలేదు. రే మీటింగ్ లో ఉన్నాను చెప్పారు కదా. ఇదిగో జీతం మీద చూడు కూడా ఎక్స్ట్రా. కనెక్షన్ కనెక్షన్ కనెక్షన్. ఎక్కువ కష్టపడదు, మన వల్ల అంతమంది సిగ్నల్ రాదు. ఆ యాయపేటని తీసుకెళ్ళి భోగమంటలే, ఎంత పుణ్యమైన వస్తుంది. స్నానం చేయరా. సంక్రాంతికి ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు చెప్తాను పని. అను మీ ఫ్రెండ్స్ వస్తారన్నా రాలేదే ఈరోజు? అలా ఇంకా ఆలయం కూడా పెట్టరా, చాలా బిజీ. 2 రోజులు సభలు ఇచ్చారు. అయితే అంత బిజీగా ఏం పని చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిస్తే జాబ్ వచ్చేస్తా నీకు. ఏంటో మనీష్ గారు హోటల్లో పని చేస్తారు, అయితేనే ఇంటి 15,000 ఇస్తారు. సూర్య గారు సేవ పని చేస్తారు, అయితేనే ఇంటికి 12,000 ఇస్తారు. గిరిగారు చెప్తున్నారా, గుండు కొడతాడు, అయితేనే ఇంటికి 20,000 ఇస్తాడు. అంత ఎందుకురా, కమల కదా కమల పూలు అమ్ముతుంది, అయితేనే ఇంటికి 18,000 ఇస్తారు. ఇదే మాట ఒకసారి వెనక్కి తిరిగి చెప్పు. ఓకే. ఆఖరికి ఆడపిల్ల కూడా పనిచేస్తుంది, తమరికి అది కూడా చేత కాదు. అడ్డగాడిలో పెరిగావు. ఆ అంటే అమలాపురం తప్ప ఒక్క ముక్క రాదు వెదవా. పిక్చర్ అభి బాకీ హై. చిన్నోడా, ఫోన్ పోయిందన్నావు కదా, ఇదిగో కొత్త ఫోన్. ఎన్ని తిట్టినా నా మనసేట నీకు తెలుసమ్మా. చూడు రేపు నుంచి అడిగి ఎలా ఆడిస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఫోన్ ఎక్కడ పెట్టాను? రే నా ఫోన్ చూసా?
చెప్పడానికి తెలిసిపే చూసుకో. చాలా చూసాను అలాంటి. హే ఏంట్రా ఇది? ఫోన్ రా, అది కూడా తెలీదా? అది తెలుసు, ఏ1 సేవ్ చేసావు. వేసిపోయారా నిన్న నువ్వు అమ్మ ముందు ఇరికించినప్పుడు కూడా ఇలాగే కలర్ పట్టుకోవాలనిపించింది, కానీ ఎవరు పట్టించుకున్నా కూడా వదిలేసాను. నువ్వు రదుపులో పెట్టి మాట్లాడు. నువ్వు ఎన్ని వేసలేసినా ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. పెద్దలంటే గౌరవం లేదు, ఇంట్లో బాధ్యత లేదు, 24 గంటలు తిని పడుకోవడమే. ఒకసారి బయటికి రారా, ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు. అరే అమ్మ అని 24 గంటలు పిలిచి అది కావాలి ఇది కావాలని అడుగుతావే, ఏంటంటే అమ్మకి ఏది కావాలని అడిగావా? లేదు, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి అంతే. నీళ్ళంటాడు ఏ ఇంట్లో ఉన్నా నీతో మాట్లాడాలన్నా, నీ మొక్కం చూడాలని ఆశ వేస్తుంటా. అరే చిన్న, పెద్దోడి బట్టలు లోపలున్నాయి, తీసివ్వు, కొంచెం వాషింగ్ మిషన్ లో వేయాలి. ఆడి బట్టలు నేను ముట్టుకోను, వచ్చి నువ్వే తీసుకో. ఏంటో వీళ్ళిద్దరు గొడవలు. చిన్న, అన్నయ్య వాచ్ పాడైపోయిందంట, కొంచెం రిపేర్ చేయించుకుని వచ్చినన్నా. ఆడొచ్చి 2 రోజులకి నేనేమన్నా ఆడు పని ఉన్నా? సార్ గారు రాజా వారు కాల్ కింద నెట్టరు, ఆడి సెలవులు అయిపోయి వెళ్ళిపోమని చెప్పాడికి. రే, వాడు ఇంటి నుంచి బయటికి పోవాలా? వాడు బయట కష్టపడుతున్నాడు కాబట్టి ఇంటికి చేసిన అప్పు తీర్చగలుగుతున్నాం. 2 రోజులు వాడి కోసం చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నావు, వాడు మాత్రం మన కోసం సంవత్సరం అంతా వేరే వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది. ఏమన్నావు? వాడు మాసిపోయిన బట్టలు ముట్టుకోవా? వాడి బట్టలు మాస్తే గాని నీకు కొత్త బట్టలు రావు. నీ అవసరాలకు వాడే ప్రతి వస్తువు వాడి కష్టాధితంతోనే కొన్నది, కానీ ఏ రోజు అది నీకు తెలియనివ్వలేదు, ఆఖరికి నువ్వు వాడుతున్న ఫోన్తో సహా. వాడు ఇంత కష్టపడేది నీ ఇష్టాల కోసమే. వాడిని అన్న అని పిలవకపోయినా పర్లేదు, దయచేసి అసహ్యించుకో. అరే పెద్దోడా, నీ మొబైల్ ఛార్జర్ శాంతకు తీసుకుంది. ఛార్జర్ కావాలంటే చిన్నోడిని అడిగి తీసుకో.
ఏమన్నారు? హలో హలో అనియా, చిన్నోడు ఉన్నాడా? బయటికి ఎక్కడికి వెళ్ళాడురా? ఏమైంది? ఏం లేదనియా, నాకు జాబ్ వచ్చింది, వాడికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. వీడి వల్ల నీకు జాబ్ రావడం ఏంట్రా? ఏదో రాంగ్ మెసేజ్ అయ్యి ఉంటుంది. లేదనియా, వాడికి చాలా టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు బయటపడ్డు. మా మామయ్య వల్ల నాకు జాబ్ వచ్చింది, సేమ్ మా మామయ్య వల్ల నీకు మళ్ళీ జాబ్ ఇప్పించుంటాడు, క్రెడిట్ మొత్తం అటు తీసుకుని ఉంటాడు, అంతే తేడా. అనియా, మీ మామయ్యని ఎప్పుడైనా చూసావా? అట్లీస్ట్ కలిసావా? దూరం చుట్టం అని తెలుసు, కానీ ఎంత దూరమో తెలుసా అనియా? వాడు జాబ్ ఇప్పించి మామయ్య ఇప్పించాడని చెప్తాడనియా. 24 గంటల తిండి పడుకోవడం. ఒకసారి బయటికి రారా, ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో, ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు. వాడికి అమ్మ అంటే పిచ్చనియా. అమ్మతో గొడవ పడినా, అమ్మతో మాట్లాడుతూ ఉండిపోవడానికి ఇంట్లో ఉండిపోతాడు. అమ్మో పిచ్చోడు అనుకున్నాం, కానీ అమ్మ పిచ్చోడనియా వాడు. సరే అనియా, వాడు వస్తే ఒకసారి ఫోన్ చేశానని చెప్పు. అమ్మ చిన్నోడు ఎక్కడ? అమ్మా చిన్నోడు ఖర్చుకు డబ్బులు ఇవ్వమ్మా. సర్లే కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరే. నువ్వు మా కోసం ఎలాగో ఏమీ చేయవు, కనీసం వాడు వెళ్ళినప్పుడైనా ఇంట్లో ఉండొచ్చు కదా. అమ్మా మన కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు, అప్పుడప్పుడు అవి కూడా మనల్ని మోసం చేస్తాయి. ఇన్ని రోజులు ఏది నిజమని నమ్మానో అది నిజం కాదు. ఇన్ని రోజులు నాకు జాబ్ రావడం కారణం మావయ్య అనుకున్నాం కదా, దానికి కారణం వీడే. ఈడే రిఫరెన్స్ ఇవ్వకపోతే నాకు జాబ్ వచ్చిండేదే కాదు. వీడికి జాబ్ రాక కాదు, జాబ్ తెచ్చుకోలేక కాదు, వీడికి వచ్చిన చాలా జాబులు నీ మీద ఇష్టం వల్ల వెళ్ళలేదు. అడిగి నువ్వంటే అంత ఇష్టం అమ్మా. అమ్మాయిని ప్రేమించినోడు ఎదవచ్చేమో, కానీ అమ్మని ప్రేమించినోడు ఖచ్చితంగా మన చిన్నోళ్ళగా మంచి మనసున్నాడు అవుతాడు. ఏమైందమ్మా? నువ్వెంత చెప్తున్నా నాకెందుకు నమ్ముది కావట్లేదురా. తలుపు తీయే, మనిషిని కాదు రావా, తలుపు తీయే. తలుపు తీసే ఉందా? ఏంటండి మళ్ళీ తాగొచ్చారా? లేదు, తాగే వచ్చాను. నేను కూడా అదే కదండి అన్నాను. నువ్వు చెప్పింది విన్ను, నేనే చెప్పాలనుకున్నాను అదే చెప్తాను. లేకపోతున్నామంటే ఏమే ఎక్కడున్నావు? ఇలా రా ఒకసారి. ఎప్పుడు ఏమే ఒసే అని అనడం తప్ప ప్రేమగా బుజ్జి బంగారం అని పిలవచ్చు కదా. తెల్లన్నారన్నా బుజ్జి బంగారం బజ్జి బంగారం పిలుస్తారా? వెళ్ళరా ఒకసారి. ఎవడో కాదు, మొగుడు ఒకటి పిలిస్తే చాలు. తాగితే ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. నీకేం తెలుసా? తాగితే స్వర్గంలో ఉంటది. స్పూన్ ఇసిరేస్తావు. The next day.
బాటిల్ ఎక్కడ పెట్టేశాను? ఏమే ఏరా అన్నే నిన్నేరా. అదేంటి అలా ఊగుతున్నావు? స్వర్గంలో ఉన్నానురా. అంటే నా బాటిల్ మొత్తం తాగేసావా? నువ్వే కదా తాగితే స్వర్గంలో ఉంటదన్ను. వసే నేను 90 తాగితేనే నువ్వేటే ఫుల్ మొత్తం లేపేశావు. తాగలేదు, జుర్రేశాను. నువ్వేదో బిజీగా ఉన్నట్టున్నావు, ఇప్పుడే అలా బయటికి వచ్చేస్తానే. ఏంట్రా? అదే చిన్న పని ఉంది బంగారం, చూసుకుని వచ్చేస్తానే. ఎక్కడికి బే? ఇదిగో తాగుతా తాగు కానీ బే ఒరే అనుకో, ఎందుకంటే ఎవరంటే పరుగు పోతుంది. ప్లీజే తిట్టకే, అర్థం చూసుకోే బంగారం. అంటే నేను ఇప్పుడు నిన్ను తిట్లతో వదిలేస్తాను అనుకుంటున్నావా? కొమ్మ తీసి కొడతావేంటి? ఏం డౌటా? బాబాయ్ తాగిస్తుంది కొట్టిన కొట్టేద్దరా బాబు. ఎక్కడికి బే? తోసింది కొట్టేద్దేంటి? తాగితే స్వర్గంలాగా ఉంటదంటావా? వస్తాయని అంటావా? ఇప్పుడేలా రా నీకు బుజ్జి బంగారం అంటే. జాగ్రత్త. The next day. ఏంటండి ఈ దెబ్బలు? తాగి వచ్చి మళ్ళీ పడిపోయిరా ఏంటి? ఆయింట్మెంట్ ఇస్తాను. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అమ్మో ఇంట్లో మాత్రం ఎప్పుడు మందు పెట్టకూడదు. తను స్వర్గంలోకి వెళ్ళి నాకు నరకం చూపించింది. అయ్యే బాబు ఏ మామూలు విషయం కాదు. చిచి, ఆయన రేపేమన్నా ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు ఎలాంటి పీడకలు వచ్చిందండి. నీకు తెలుసు నాకు రేపేమన్నా ఎగ్జామ్ ఉంది. ఏ వస్తున్నా. ప్రతి సబ్జెక్టులో చాయిస్ ఉండే క్వశ్చన్లు ఉంటాయి. ఆ ఎమ్మంలో కూడా చాయిస్ ఉండే క్వశ్చన్లు ఇవ్వచ్చు కదా. నువ్వు అనుకుంటే పెద్ద పని అది. చిటికలో చేసేస్తావు. పోనీ మ్యాథ్స్ ఏదైనా రియల్ లైఫ్లో ఉపయోగపడుతుందా అంటే అది లేదు. మొన్న కిరాణా షాప్కి వెళ్ళాను. నేను క్యాలిక్యులేటర్ తీసేలోపు ఆడ లెక్క చెప్తున్నాడు. పోనీ సైన్ థీటా కాస్ థీటా అయినా ఉపయోగపడతాయి అనుకున్నాను. అవి డైరెక్టర్ సుకుమార్కి తప్ప ఎవ్వడికి ఉపయోగపడలేదు. అయినా ఇదంతా కాదు, నువ్వే మేనేజ్ చేయాలి, నువ్వే చూసుకోవాలి. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ అవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు మర్చిపోకు. అమ్మో, నల్ల పిల్లి ఎదురు వచ్చిందేంటి? ఏమన్నా అప్సెట్నావా? పర్లేదులే, దేవుడు చూసుకుంటాడు. పాసేపోలి. సార్, ఈరోజు అమ్మన్ సార్ వచ్చారా? ఈరోజు అమ్మన్ సార్ రాలేదమ్మా, ఈరోజు ఆప్షన్ సార్.
సార్ మన ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి సార్? దీనికి ఒక సొల్యూషన్ ఉంది. సీనియర్ దగ్గర పాత పేపర్లు ఉంటాయి, అవే 90% పడతాయి. ఓకేనా? మేము అలా చదివి పాస్ అయినారనే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరైపోతా. థ్యాంక్ యూ సార్. ఏటి గురు అమ్మనుడు దెబ్బ వేస్తాడు, ఆడు నమ్ముకొని ఇక్కడ దాకా వస్తే ఆడలేడు ఇప్పుడు. ఎందుకు అంత కంగారు పడి పరిగెడుతున్నావు అన్న? రేపు అమ్మని ఎగ్జామ్ ఉందన్నా, ఎలాగైనా పాస్ అయిపోలే. ఆ పాత పేపర్లు ఉండాలంటన్నా. అయ్యో అవును, ఇంతకీ మీరు ఏరు? 4th year. సూపర్ సూపర్ అన్న. మీ దగ్గర ఆ పాత క్వశ్చన్ పేపర్లు ఏమి ఉంటాయి కదా, అవి నాకు ఇస్తే చదివేసి పాస్ అయిపోతాను. తమ్ముడు అమ్మని చదవరు, ప్రాక్టీస్ చేస్తారు. దీన్ని బట్టే తెలుస్తుంది నువ్వు ఎంత బాగా చదువుతావు. అంటే అది అన్న. ఓకే, మీ దగ్గర ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి, అవి కొంచెం లాస్ట్ ఇయర్ రాసిన పేపరే మా దగ్గర లేదురా. అంటే మీరు ఫెయిలా? ఏరా నువ్వు చదువుకున్నాడు కనిపిస్తున్నావా? అదే ఇప్పుడు లాస్ట్ ఇయర్ రాసాను అంటున్నారు కదన్న, ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి నాకు. రే ఆ పేపర్లో మాత్రం అంటే మేము అమ్మని చదువు ఎందుకు వస్తావరా? అరే ఏంట్రా ఇది? ఇప్పుడు మన పరిస్థితి ఏంటన్నా? మా పరిస్థితి కాదు, నీ పరిస్థితి. నా పరిస్థితి ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 18 years నుంచి అమ్మన్ పేపర్ రాస్తాడు. తన కనీసం పేపర్ తీసుకుని మనం ఈజీగా పాస్ అయిపోతాం. ఏమంటారు? అంత పెద్ద ఎగ్జామ్ అన్న? అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఇది అంతా ఏం లేదండి, 18 years నుంచి రాస్తున్నాడా? ఏం ఉండరా వాడిది. అడుగు కోహ్లీ ఫ్యాన్ రా, 18 years తర్వాత కోహ్లీ కప్పు కొట్టాడు, ఇక్కడ ఇంకా అమ్మనే పాస్ అవ్వలేదు. సరే తమ్ముడు అయ్యాను ఎందుకు, ఈవినింగ్ బుక్స్ పట్టుకుని ఇంటికి వచ్చే. అవునట్టు IPL కదా, జెర్సీ తీసుకుని వచ్చే. మళ్ళీ చదువుతున్నావు అంటే దిష్టి తగిలి. తమ్ముడు నువ్వు M1 పాస్ అవుతావు, నాది గ్యారంటీ. నేనమ్మ పాస్ అయిపోయింది. రే ఏమన్నా పేపర్లు దొరికితే సూపరు, రేపు చదివేస్తాను, కాసేపు రే మళ్ళీ చేస్తాను. మళ్ళీ నల్లపిల్లి ఎదురొచ్చిందేంటి? దేవుడు హింటిస్తున్నాను మనకి. పర్లేదులే, నల్లపిల్లి ఎదురొస్తే అపశకనం ఎవడు చెప్పాడు? అవన్నీ మూఢనమ్మకాలు. మార్నింగ్ ఎంత మంచి జరిగింది మనకి. తమ్ముడు నువ్వు M1 పాస్ అవుతావు, నాది గ్యారంటీ. నల్లపిల్లి ఇంకో 2 సార్లు ఎదురు రామ్మా, నాకు ఏ ఇబ్బంది లేదు, చాలా మంది జరుగుద్ది. మనం దేనికి వెళ్తున్నాం? ఒక మంచి పని మీద వెళ్తున్నాం. నువ్వు ఎదురొస్తే సక్సెసే. బాయ్. అన్నాలు పెట్టిన లొకేషన్ ఇదే. ఫైనల్గా వచ్చేసాం. M1 ఎలాగైనా ప్రిపేర్ అయిపోయి పాస్ అయిపోలేము. అన్నా అన్నా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసా M1 పేపర్ కోసం వచ్చేసా. అన్నా అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు చెప్పిన IPL చేస్తే కూడా వేసుకొస్తాను. అర్జెంట్ చదివేసుకున్నావు అన్న. M1 మాత్రం ఎలాగైనా పాస్ అయిపోయి అర్జెంట్ చదివేసుకున్నావు అన్న. M1 పేపర్ ఇవ్వగానే మొత్తం ఏమైందిరా? ఏంటన్నా చదువుకోవడానికి వచ్చా, క్రికెట్ స్టేడియంకి వచ్చినా ఏంటి? అరే నీకు వచ్చి చెప్పడం మర్చిపోయారా, ఇటు CSK RCB మ్యాచ్ అయితే అన్నేమో RCB, ఇడేమో CSK. మ్యాచ్ గెలిచే వరకు పేపర్ అయితే ఎవరంటారా? పర్లేదులే, 11 వరకే కదా మ్యాచ్. మ్యాచ్ అయిపోతే చదువుకోవచ్చు కదా. బోల్ టైం ఉంది, ఒక నైట్లో చదవలేమా? అయినా మనకి ఏం కావాలి? పాస్ అయిపోవడం కావాలి. మ్యాచే కదా. అక్కడ పాయింట్స్ స్పీడ్ చేశారు RCB కెప్టెన్. కాకపోతే CSK టాస్ గెలిచారు. గెలిచి మొదట మేము బౌలింగ్ చేస్తామన్న నిర్ణయం తీసుకున్నారు. CSK won the toss. టాస్ అయిపోయారు, మ్యాచ్ అయిపోయారు. పర్లేదు, బాగానే వస్తున్నారు బౌలింగ్. మామూలు బాగానే కొడుతున్నారు. డ్రాప్ చేస్తారా విరాట్ కోహ్లీ? క్యాచ్ డ్రాప్ చేస్తారు, మ్యాచ్ డ్రాప్ చేస్తారు. ఇక మావాడు చూడు సెంచరీ కూడా వేస్తాడు. అన్నా
అన్నా మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందా? విరాట్ కోహ్లీ అవుట్. విరాట్ కోహ్లీ అయిపోయి లేదు ఇంకా మ్యాచ్ లేదు. చూడు హాఫ్ సెంచరీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసా మా సైడ్ ఇక్కడ చిత్త కూడా వేస్తారు, ఇంక అన్ని బౌండరీసే. చూడు చూడు తమ్ముడు పడిక్కలు సెంచరీ కొడతాడంటవా? పోయే పోయే టైం విరాట్ కోహ్లీ తర్వాత పడిక్కలు కూడా అయిపోయాడు, ఇంకేం లేదు మ్యాచ్. టీమ్ డేవిడ్ కూడా వికెట్ పడిపోయింది. ఇంకా 200 కష్టం, మీరు చాలా కష్టం. 200 కొట్టలేదు. లోపల అది టీమ్ డేవిడ్ అవుట్ కదా? అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఇప్పుడు చూడు ఇంకా ఎవరు చెడుగురా, ఇంకా చిత్త కూడా వాడు ఇంకా అన్ని బౌండరీసే. అది 200 దాటిసింది. కొంచెం ప్లీజ్ ప్లీజ్. చూసారా సార్ డబుల్ యాక్షన్? 250 కొట్టాడు. టీమ్ డేవిడ్ గానే లాస్ట్ లో కొట్టాడు మొత్తం అంతా. ఏంటన్నా మేవాడు అలా కొట్టాడు? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కన్నా భయంకరంగా ఉంటుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తమ్ముడు తలగా సిఎస్కే గెలుస్తుందంటవా? పోయే 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 నువ్వు ఆగరా. 250 కొట్టేస్తారు లేకపోవాలి. ఎలాగోలాగా 250 కొంచెం కష్టం. మామూలు 250 కొట్టేశారు కాబట్టి మీరు ఓడిపోయినట్టే. పాయింట్స్ బోర్డులో మీరు టాప్ లో ఉండాలా, మీరు పాత్రలు పోవాలా? ఏది ఎక్కడ ఉన్నా రేపు ఎగ్జామ్ ఉందన్న పదంతా చదువుకున్నాం. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. మ్యాచ్ కట్టిపోయింది. సిఎస్కే బ్యాటింగ్ చూడు, బౌలింగ్ చూడు, చిత్తపడేస్తాం. చూద్దాం. 6 అది 6 అయితే 6 మామూలు కొట్ట. నువ్వు కొట్టు, నువ్వు ఆడు. వికెట్ నానా ప్లీజ్ అన్నా ఆపన్నా. ఇలాగైపోతున్నారు. ఓడిపోయేటట్టున్నారా మేము? మా ఊళ్ళేమో ఓడిపోతారు, ఈయనేమో ఆపడు. ఇలాగైతే ఎలా? తమ్ముడు సిఎస్కే ఓడిపెట్టుందిరా అని అవదద్దాం పదరా. నా బాధ చెప్పుకోవాలన్నా. సిఎస్కే ఓడిపోయాడు. బాధపడుతున్నావా? నీకు ఓవరాల్ వస్తాడు. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు. సిఎస్కే లో ధోని లేనప్పుడే మ్యాచ్ ఓడిపోయింది అనుకున్నా. ఏం వాడకవయ్యా. అయినా మీరు గెలిచిన తర్వాత ఎంత సైలెంట్ ఉన్నారండి? ఒక సెలబ్రేషన్ ఏది, ఒక మూమెంట్ ఏది? ఏంటన్నా సెలబ్రేషన్? ఎగ్జామ్ పెట్టుకోనే పదం చదువుకుందాం. ఇదంతా కాదు అన్న. ఏంటి మమ్మీ ఎవడీడు? మీకు పేపర్స్ కావాలా? కావాలన్నా. ఫస్ట్ సెలబ్రేషన్స్, ఆ తర్వాత పేపర్స్. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. ముందు బయలుదేరండి, రండి. ముందు మ్యాచ్ అన్నారు, సెలబ్రేషన్ పదనే. చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. అన్నా పేపర్లు బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఏ పేపర్లు? 18 సంవత్సరాల నుంచి రాస్తాం. ఆ క్వశ్చన్ పేపర్ ఏం చేసాం? ఇప్పుడు ఇచ్చింది అవే కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పడి
అరే ఏమైందిరా? రే పిక్చర్ పట్టిందా? సిఎస్కి ఓడిపోవడం ఏంటి, ఆర్సీపీకి వెళ్ళడం ఏంటి, నా ఎగ్జామ్ పోవడం ఏంటి? అన్నా నువ్వే కదా చెప్పావు. ఏంటి తమ్ముడు తమ్ముడు నువ్వు M1 పాస్ అవుతావు, నాది గ్యారంటీ గ్యారంటీ, నాది గ్యారంటీ గ్యారంటీ గ్యారంటీ. ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. నువ్వు M1 పాస్ అవుతావు, M1 పాస్ అవుతావు, నాది గ్యారంటీ. 40 లేదు అప్సరం కానీ అప్సెక్కిననే నెక్స్ట్